నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నోరు జారిన అంబటి రాంబాబు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కూటమి శ్రేణులు నిరసనలు, మినిట్ టు మినిట్ టెన్షన్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది మనం చెప్పింది. సరే, కొన్ని అంశాల్లో బరస్ట్ అవుతాము, కొన్ని మాటలు మాట్లాడతాము. కానీ అది లకారం భాష అయితే ఎవరు కూడా క్షమించరండి. అది ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన మాట్లాడండి, తెలుగుదేశం పార్టీ మాట్లాడండి, వైఎస్ఆర్సీపీ మాట్లాడండి, ఒక సామాన్యుడు మాట్లాడినివ్వండి. కొన్ని మాటలు ఈరోజు సోషల్ మీడియాని షేక్ చేస్తాయి. ఇప్పుడు అది అంబటి గారి వంతయ్యింది. మాజీ మంత్రికి చెప్పు చూపించిన టీడీపీ మహిళా నేత లంకా మాధవి ఆవిడేం చేసింది? వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు అస్సలు ఊరుకుంటే పరిస్థితి లేదు. అంబటి గారి ఇంటిని ముట్టడించడానికి వెళ్ళారు. అంబటి గారిని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంబటిని మీద కేసులు నమోదైనవి. అరెస్టు వార్తలతో ఒక్కసారిగా హై టెన్షన్ నెలకొంది. మరి అంబటిని ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారంటే ఏ క్షణాన్నైనా అరెస్టు చేయబోతున్నారా? ఎందుకు చేయబోతున్నారు? అసలు ఏంటి పరిస్థితి? అధికార ప్రతిపక్షాల మధ్య పూర్తి స్థాయి యుద్ధ వాతావరణం నెలకొందా? గతంలో చూసాం, జోగి రమేష్ మాట్లాడినండి, కొడాలి నాని మాట్లాడినండి, లేకపోతే కొంతమంది నాయకులు మాట్లాడినండి. ఆ వరుసలో ఇప్పుడు అంబటి గారు కూడా చేరిపోయారా? అనవసరంగా నోరు జారి ఇరుక్కున్నారా? ఇది వస్తున్న టాకు. ఇందుకు అసలు ఏం జరిగిందంటే, ఇష్టం వచ్చినట్లుగా రెచ్చిపోయిన అంబటి రాంబాబు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు. సీఎంపై, చంద్రబాబు నాయుడు గారిపై లకారంలో భాషలో దోషణలు చేశారన్నది ప్రధానంగా ఆయన మీద ఉన్న ఆరోపణలు. అలాగే ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్ళు ట్రోల్ చేయడమే కాకుండా అంబటిని ఏకి పారేస్తున్నారు. ఇదే పోలీస్ కేసు కూడా ప్రధాన కారణమైంది. అధికారం పోయినా వైసీపీ నేతలు నోటు దురుసు తగ్గలేదు, ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. ఏం చూసుకుని ఇంతలా రెచ్చిపోతున్నాడు? ఇది జనసైనికులు అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవనియండి, వాళ్ళ మీద నిప్పులు కక్కుతున్నాడు. ఇక అంబటిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఆయన్ను పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం, అంబటి అరెస్టు చేస్తే ఊరుకోమంటూ వైసీపీ శ్రేణుల నినాదాలు. అసలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు బూతులతో స్వైర విహారం చేశారనుకుంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం అవనియండి, కొన్ని అంశాలు అవనియండి మనం చూసాం. అందుకే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందని కూడా. మరి ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారా? అసలు ఎందుకు వచ్చింది ఈ అంశం అంతా? గతంలో పవన్ కళ్యాణ్పై కూడా జోగి రమేష్ లకారం భాష మాట్లాడడం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్పై లకారం భాష మాట్లాడడం, లోకేష్ పుట్టుకునే అవమానించిన వల్లభనేని వంశీ, అలాగే కొడాలి నాని బూతులకు అదుపు లేదు. మహిళ అయినా రోజా గారు మాట తీరు కూడా అందరికీ తెలిసిందే. ఆవిడ కూడా కొద్దిగా స్పీడ్గానే మాట్లాడుతుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంత దారుణంగా ఓడిపోవడానికి, వాళ్ళ పతనానికి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు వాళ్ళే అయ్యారు అని. సరే, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా 11 సీట్లకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా మాట్లాడితే పరిస్థితి ఏంటి? సరే, కావాలని ఎవరో మాట్లాడరు, అది ఫ్లోలోనే మాట్లాడుండొచ్చు, ఆ స్పీడ్లోనే మాట్లాడచ్చు. ఎలా మాట్లాడినప్పటికీ కూడా ఆ మాట మంచిది కాదు. అలాంటి మాటలు సీఎం స్థాయి వ్యక్తిని మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? వీళ్ళు ఊరుకుంటే పరిస్థితి లేదు కదా. వీళ్ళు కూడా ఎప్పుడు ఎవరు దొరుకుతారా అన్నట్లుగానే ఉండే పరిస్థితి ఉంటుంది అధికార ప్రతిపక్షంలో. అప్పట్లో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టాభి ఏం మాట్లాడారు? అది ఎంత పెద్ద ఇష్యూ అయ్యింది. ఆయన ఇంటికి వెళ్ళి విధ్వంసం చూసి మనోభావాలు దెబ్బతింటాయి ఖచ్చితంగా ఒక నాయకుడిని. అంటే అప్పుడు ఆయన సీఎం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంని లకారం మాటలతో మాట్లాడితే ఊరుకుంటారా? ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు అవి. ఇప్పుడు ఎవరో అది క్రియేట్ చేసింది కాదు, కాదు, డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అన్నారని వీళ్ళు ప్రధాన ఆగ్రహం, ఆరోపణలు కూడా. అధికారం లేకపోయినా అడ్డు అదుపు లేకుండా వైసీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం. సీఎం స్థాయి వ్యక్తినే లకారం భాషతో దూషించడం, ఇక సాధారణ ప్రజల సంగతి ఏంటి? ఇది వస్తున్న టాకు. ప్రభుత్వం ఏమీ చేయలేదులే అన్న ధీమాలు వీళ్ళకి వ్యక్తమైపోయినాయా, లేకపోతే చంద్రబాబు అతి మంచితనమే ఇందుకు కారణమా అంటూ సోషల్ మీడియాలో ఒకటి కాదు, రెండు కాదండి, రకరకాల కథనాలు. కేసులున్న వైసీపీ నేతలను ఎందుకు వదిలేస్తున్నారు, ఏం చేయలేరని ధీమాతో వాళ్ళు రెచ్చిపోతున్నారా? ఇంకా ఎంతకాలం ఇది భరించాలి? ఇక అంబటి తీరుని తప్పుపట్టిన తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన కూడా తప్పుపడుతుంది. అంబటిపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు ఫుల్ ఫైర్ అయిపోయాడు. అంబటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అంటూ గాది వెంకటేశ్వరరావు మాట్లాడితేనే అంబటికి సవాల్ కూడా విసిరిన గాది వెంకటేశ్వరరావు. సెంట్రల్లోనే ఉన్న దమ్ముంటే రాంబాబు,
అని గాదే సవాలు విసరడం. ఒక్కసారిగా అంటే సీఎం గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని అంటే ఒక్కసారిగా కూటమి ఏ రకంగా విరుచుకుపడుతుందో అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఎందుకంటే జనసేన వెంటనే రియాక్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళు ఫుల్ హీట్ మీద ఉన్నారు. అంబటిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నది. పోటీగాళ్ళ ఓవర్ యాక్షన్ చేశాడంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం. ఇక చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు కూడా అంబటిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అంబటి మీద సవాలు కూడా విసురుతున్నాడు. నువ్వు అక్కడెక్కడో ఫ్లెక్సీలు ఏవి అని అడౌట్ చేసావు, ఇక్కడికి రా, గ్రౌండ్లో తేల్చుకుందాం, ఇదిగో నేను పలానా సెంటర్లో ఉన్నాను, పలానా ప్లేస్లో ఉన్నాను. అసలు సోషల్ మీడియాలో ఏది ముట్టుకున్నా సరే ఈరోజు అంబటి టాపిక్కే. అయితే ఈ అంశం ఇలా జరుగుతుంటే మరి అంబటి భయపడ్డారా, అందుకే మాట మార్చారా మరొక వర్గం. ఎందుకంటే తాను దూషించింది చంద్రబాబును కాదంటున్నాడు ఆయన. అసలు వీడియోలో మాత్రం బాబుపై లకారం భాష స్పష్టంగా వినిపిస్తుంది. మరి దీంతో ఆయన భయపడ్డాడా? అరెస్టులకు భయపడే అంత రాజకీయ నాయకుడు ఆయన, భయపడే అంత స్వభావం ఉన్న వ్యక్తి. వీళ్ళు ఏంటంటే ఎప్పుడు అరెస్ట్ అయితే అది వాళ్ళకి మంచిది అవుతుందనో లేకపోతే ఇంకోటి అవుతుందనో, ఆ సింపతి వస్తుందనో, ఇలాంటి అంశాలన్నీ ఉంటుంటాయి. కానీ అంబటి వెంటనే మాట మార్చి నేను ఆయన అనలేదు అనడంలో వాస్తవం ఎంత. సరే, ఆయన అనలేదు అంటున్నాడు కాబట్టి, ఆయనే బహిరంగంగా మాట్లాడుతున్నాడు కాబట్టి మరి కేసులన్నీ కూడా ఉపసంహరించుకుంటారా? అతను ఆయన అనలేదు కాబట్టి ఇంకొకరిని అన్నారు కాబట్టి వాళ్ళ మీదకి వెళ్తారా? ఎవరినన్నా అనకపోయినా సామాన్య మానవుడినన్నా తప్పే, అది ఎవరు చేసినా సరేని. సో దాని మీద ఒక కేసులు పెడతారా, అరెస్టులు అవుతారా, రిమాండ్, ఇవన్నీ కూడా తర్వాత అంశం. ఏదైనప్పటికీ కూడా గుంటూరు మిర్చికి ఫేమస్. ఇప్పుడు ఏంటంటే మామూలు వేడి లేదు అక్కడ, కారం నిప్పులు చెరుగుతున్నారు గుంటూరు ప్రాంతంలోని. సో ఏ క్షణాన్నైనా మరి అంబటిని అరెస్ట్ చేస్తారట. మరి అంబటిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఊరుకుంటుందా? ఇదే అదనగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృత రూపం చేస్తారా? మరి అంబటిని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? మళ్ళీ ఇందులో ఏమైనా సామాజిక వర్గాలు ఇలాంటివి ఏమైనా ఈక్వేషన్స్ అన్నీ కూడా వస్తాయి. చాలా అనుమానాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా ఆ వాయిస్లు కూడా మీరు వినండి. ఎవరు మాట్లాడినా ఆ రకంగా మాట్లాడకూడదు కదా, ఆ రకంగా ప్రస్తావించకూడదు కదా. వినండి. క్లియర్గా అన్నాడు ఆయన. సరే, చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు అని ఆయన అన్నప్పటికీ కూడా వీడియో ఒకటి బయటకు వచ్చేసింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్న అరెస్టు. అయితే చంద్రబాబు నాయుడు గారిని నన్ను అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఈ అవకాశం దొరికింది కదా అని దీన్ని వినియోగించుకుంటారు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసినా సరే నో ప్రాబ్లం, ప్రజలు నా ఎందున్నారు అనే కాన్ఫిడెన్స్ అయితే అంబటిగాడు ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా ఎలాంటి శిక్షలు పడతాయో లేకపోతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అన్నదానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఈ కేసు ఉండాలన్నది జన సైనికులు, వీర మహిళలు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగు పనులు డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? హోమ్ మినిస్టర్ గారు ఎంటర్ అయ్యారు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం గారిని అన్నారంటే చాలామంది రియాక్ట్ అవుతారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయన మీద పట్టాభి అన్నదాన్ని అది ఎంత పెద్ద వార్త అయిపోయింది. అసలు ఎక్కడ చూసినా అదే వార్త. ఇళ్ళల మీదకి వెళ్ళారు, ఆఫీసుల మీదకి వెళ్ళారు, డైరెక్ట్గా టీడీపీ ప్రధాన కార్యాలయం మీద విరుచుకుపడ్డారు. సో ఇలాంటివి చాలా జరిగినాయి కదా. మరి ఈరోజు అదే సీన్ రిపీట్ అయింది. మనుషులు మారారు, పదవులు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. మరి ఈ సీన్ ఎటువైపు వెళ్తుంది? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? అంబటి అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మరి అంబటిని అరెస్ట్ చేస్తారా? వాళ్ళ పాపాన్ని ఆళ్ళేపోతారని వదిలేస్తారా? అంబటిని అరెస్ట్ చేయకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు అంబటికి గాదే అవనియండి లేకపోతే పిల్లి మాణిక్యాలరావు అవనియండి, వీళ్ళు సవాలు విసురుతున్నారు. మరి ఈ సవాళ్ళని అంబటి స్వీకరిస్తారా? ఇక్కడితోటి సమస్య పోతున్నదా? ఇంక ఇక్కడి నుంచి అసలైన రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలవుతుందా అంబటి అరెస్టుతో? ఒకవేళ అయితే చూద్దాం.